జానకి, పూలు ఏర్పాటయ్యాయా లేదా? ఇదిగో వదినా, వస్తున్నాను. ఎప్పుడు ఆలస్యం చేస్తావు? కానీ వదినా, ఈసారి పూలు సరిగ్గా సమయానికి తెచ్చాను. ఏమైంది యశోద? ఇంతవరకు పూజకు ఏర్పాట్లు పూర్తి కాలేదా? చూడండి అత్తా, ఈ జానకి వల్ల ఏదో ఒకటి మర్చిపోతాం. ఏకాదశి పూజ అనగానే యశోద వదిన ఎంత కఠినంగా మారుతుందంటే, అంతలా ఏముంది ఈ పూజలో? ఈ పళ్ళెంలో కుంకుమ చందనం ఉంచి దీపం వెలిగిస్తే ఏమవుతుంది? మీకసలు ఏకాదశి వ్రతం ఎందుకు చేస్తారో తెలుసా? దీని మహిమ ఏంటని? అరే, నేను ఈ విషయం యశోదమ్మ గారిని అడగడమే మర్చిపోయాను. చూడు భాగ్యం, నాకింత మేరకే చాలు. ఈ వ్రతం చేయడం వల్ల నా శ్రీహరి నా పట్ల ప్రసన్నమవుతారు. నారాయణుడికే తెలియాలి ఇలా ఎలా పూజ చేస్తారన్నది. శ్రీహరిది ఒక విగ్రహమైనా లేదు ఈయన దగ్గర.